Two simple graphs g1 is v1 comma e1 and g2 is equals to v2 comma e2 are said to be a isomorphism if there is a 1 to 1 and on to map. Function f is v1 implies v2 with the probability that v1 and v2 are the adjacency in g2. For all v1 comma v2 exist in g, then the two graphs are g1 and g2 are isomorphism. If g1 and g2 are isomorphism, then the number of the vertices and number of the edges in both the graphs are equal. That degree of the vertices in g1 is same as the degree of the vertices in g2. If the g1 and g2 are the isomorphism, then the number of the vertices and number of the edges both are equal in g1 and g2. Both g1 and g2 number of vertices అనేవి number of edges అనేవి ఈక్వల్గా ఉండాలి. Then degree of the vertices in g1 vertices in g1 is same as degree of the vertices in g2. g1లో ఏ అయితే డిగ్రీస్ ఉంటాయో g2లో కూడా అదే డిగ్రీస్ ఉండాలి. ఇది ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి షో దట్ ది ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిజం. టూ గ్రాఫ్స్ ఇచ్చాడు, ఈ రెండు అనేవి ఐసోమార్ఫిజమా కాదా అని చేయమంటున్నాడు. ఐసోమార్ఫిజమా కాదా చేయాలంటే ఫస్ట్ మనం వర్టెక్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. వర్టెక్స్ ఫస్ట్ది ఏమో g1 అని ఇచ్చాడు, సెకండ్ది g2 అని ఇచ్చాడు. ఇక్కడ g1 ఇచ్చాడు, g2 ఇచ్చాడు. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఫస్ట్ g1 చూద్దాం. g1లో వచ్చేసరికి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? మొత్తం v1 ఉంది, v2 ఉంది, v3 ఉంది, v4 ఉంది, v5 ఉంది. మొత్తం 5 వర్టిసెస్ ఉన్నాయి. ఆ 5 వర్టిసెస్ని ఎట్లా డినోట్ చేస్తాం? v ఆఫ్ g1. g1 అంటే ఏంది? ఫస్ట్ ఆ గ్రాఫ్ g1 అనేది గ్రాఫ్ వర్టిసెస్, ఆ గ్రాఫ్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి అనే దాన్ని v ఆఫ్ g1గా డినోట్ చేస్తాం. ఆ వర్టిసెస్ అనేవి సెట్గా రాసుకుంటాం. ఏ ఉన్నాయి? v1, v2, v3, v4, v5 అనేది సెట్గా రాసుకున్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అది 5 అని రాసుకున్నాం. నెక్స్ట్ g2లో ఏంది? u1, u2, u3, u4, u5 5 వర్టిసెస్ ఉన్నాయి. ఆ 5 రాసుకున్నాం. చూడండి, v ఆఫ్ g2 అంటే గ్రాఫ్ 2, u1, u2, u3, u4, u5 అని రాసుకుంటాం. మొత్తం టోటల్ 5. ఇక్కడ చూడండి వర్టిసెస్ ఆర్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఎడ్జెస్ కూడా ఈక్వల్గా ఉంటారు. ఎడ్జెస్ చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం 1 2 3 4 5 6 7 8 ఎడ్జెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఆ 8 ఎడ్జెస్ని మనం ఇప్పుడు రాసుకుందాం. టోటల్గా 8 ఎడ్జెస్ ఉన్నాయి. 8 ఎడ్జెస్ని రాసుకుందాం. ఎడ్జెస్ని ఎట్లా రాస్తాం? పేర్గా రాయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి v1 కామా v2 అదొక ఎడ్జ్. ఇది ఏంటిది? v1 కామా v2 అనే ఎడ్జ్. ఆ ఎడ్జ్ రాసాం v1 కామా v2. నెక్స్ట్ v1 కామా v4 అదొక ఎడ్జ్. ఇక్కడ v1 ఉంది, ఇక్కడ v2 ఉంది, v4 ఉంది కాబట్టి అదొక ఎడ్జ్. దాన్ని రాసాం చూడండి v1 కామా v4. నెక్స్ట్ v1 కామా v5 ఇది ఒక ఎడ్జ్. మొత్తం 3 ఎడ్జెస్ రాసాం v1 కామా v5. నెక్స్ట్ ఏంటిది? v2 కామా v3 ఇది ఒక ఎడ్జ్. చూడండి ఇక్కడ రాసాం v2 కామా v3 ఇది ఒక ఎడ్జ్. నెక్స్ట్ v2 కామా v5 ఇది ఒక ఎడ్జ్ రాసాం. చూడండి v2 కామా v5 అదొక ఎడ్జ్. నెక్స్ట్ v3 కామా v4 అదొక ఎడ్జ్. v3 కామా v4 అదొక ఎడ్జ్. నెక్స్ట్ v3 కామా v5 అదొక ఎడ్జ్. v3 కామా v5 అనేది ఒక ఎడ్జ్, అది రాసాం. నెక్స్ట్ లాస్ట్ మిగిలింది ఏంటిది? v4 కామా v5 అదొక ఎడ్జ్. ఆ ఎడ్జ్ రాసేసాం. టోటల్గా ఎన్ని వచ్చినాయి? 8 ఎడ్జెస్. ఆ 8 ఎడ్జెస్ రాసేసాం, సెట్గా రాసేసాం.
నెక్స్ట్ గ్రాఫ్ 2లో అదే 8 ఎడ్జెస్. ఇక్కడ ఇక్కడ చూడండి u1 కామా u2 ఒక ఎడ్జ్, u1 కామా u4 ఒక ఎడ్జ్, నెక్స్ట్ u1 కామా u5 ఒక ఎడ్జ్, నెక్స్ట్ u2 కామా u4 ఒక ఎడ్జ్, u2 కామా u3 ఒక ఎడ్జ్, నెక్స్ట్ u3 కామా u4 ఒక ఎడ్జ్, u3 కామా u5 ఒక ఎడ్జ్, u4 కామా u5 ఒక ఎడ్జ్. మొత్తం ఎన్ని ఎడ్జెస్? 8 ఎడ్జెస్. చూడండి 1 2 3 4 5 6 7 8 8 ఎడ్జెస్ రాసేసుకుంది. 8 రాసేసాను. 1 2 3 4 5 6 7 8 ఆ 8 రాసేసాను. ఎడ్జెస్ కూడా ఈక్వల్ అయినాయి. ఇక్కడ ఎడ్జెస్ కూడా ఈక్వల్ అయినాయి. సో నెక్స్ట్ ఎడ్జెస్ ఈక్వల్ అయినాక డిగ్రీ కనుక్కోవాలి. డిగ్రీ ఎట్లా? ఇక్కడ చూడండి సింపుల్గా డిగ్రీ అనేది ఎన్ని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉంటే అంత డిగ్రీ. ఆ వర్టెక్స్ ఎన్ని ఎడ్జెస్ ఇంక్లూడ్ అయి ఉంటే అంత డిగ్రీ. ఇక్కడ చూడండి v1కి ఎన్ని? 1 2 3 కాబట్టి v1కి 3 డిగ్రీ 3, v2కి 3 డిగ్రీ, v4కి 3 డిగ్రీ, v5కి 3 v4కి 3, v5కి 4 వచ్చినాయి చూడండి. 1 2 3 4 కాబట్టి v5 ఒకటి 4 ఎడ్జెస్. నెక్స్ట్ ఇక్కడ u1కి ఏమో 3 ఎడ్జెస్, u2కి 3 ఎడ్జెస్, సో డిగ్రీ 3, u3కి 3, u5కి 3, నెక్స్ట్ u4కి 4 వచ్చాయి చూడండి. 1 2 3 4, సో u4కి 4. ఇక్కడ ఇందాక డెఫినేషన్లో ఏమన్నాడు? ఇక్కడ చూడండి డెఫినేషన్లో ది డిగ్రీ ఆఫ్ ది వర్టిసెస్ ఇన్ G1 ఈజ్ సేమ్ యాజ్ ది డిగ్రీ ఆఫ్ ది వర్టిసెస్ ఇన్ G2. అంటే ఫస్ట్ గ్రాఫ్లో ఉన్న డిగ్రీస్ సెకండ్ గ్రాఫ్లో ఉన్న డిగ్రీస్ సేమ్ ఉండాలి. చూడండి ఇక్కడ 1 2 3 4 4 3s ఉన్నాయి. ఇక్కడ కూడా 4 3s 1 2 3 4, సో 3 అనేది సేమ్ ఉంది. నెక్స్ట్ 4 ఒకటి ఉంది ఒకటి ఉంది, సో డిగ్రీ ఆఫ్ ది వర్టిసెస్ అనేవి సేమ్ ఉన్నాయి. కాబట్టి మనకి థర్డ్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది. చూడండి ఇది డిగ్రీ అనేది G1 గ్రాఫ్కి వర్టిసెస్ రాసుకొని డిగ్రీ రాసుకొని v1కి v2 v3 v4కి 3 వచ్చింది, v5కి 4 వచ్చింది. చూడండి v1కి 3 v2కి 3 v4కి v3 v4కి 3 v5కి 4 అదే రాసాం అక్కడ. నెక్స్ట్ ఇది గ్రాఫ్ 1. గ్రాఫ్ 2కి వచ్చేసరికి u1 u2 u3 u4 u5 u4 ఒక్కదానికి 4 వచ్చింది మనకి. ఇక్కడ u4కి 4 వచ్చింది, మిగిలినవన్నీ 3 వచ్చేసి, సో మళ్ళీ అదే రాసేసాం అక్కడ. బట్ వర్టిసెస్ ఎడ్జెస్ రాసేసాం, డిగ్రీ రాసాం. ఎడ్జ్ మీన్స్ డిగ్రీ. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏంది? బోత్ గ్రాఫ్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. చూడండి ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వచ్చినాయి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ వచ్చినాయి. ఇక్కడ ఈక్వల్గా వచ్చినాయి. ఈ 5 5 8 8 8 8 వచ్చేసినాయి. సో both graphs are having the equal number of vertices and edges in the graph G1 and G2. 4 vertices having the degree 3 and 1 vertices having the degree 4 in the graph. అవును కదా, ఇక్కడ చూడండి 4 verticesకి 3 ఉంది డిగ్రీ, ఇక్కడ కొన్ని సేమ్, అండ్ ఒక్కదానికి ఏమో 4 ఉంది, సో అదే ఎక్కడ రాసేసి. నెక్స్ట్ డిఫైన్ ఏ ఫంక్షన్ f is v of G1 implies v of G2. v of G1ని v of G2గా రాస్తున్నామో లేదో చూసుకోవాలి ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ రాసేటప్పుడు G1లోది G2లో ఉన్న డిగ్రీ సేమ్ ఉండాలి మనం ఇప్పుడు ఇంప్లై చేసేటప్పుడు. ఇక్కడ చూడండి f of v1 డిగ్రీ ఎంత 3 అండ్ u1కి ఎంత 3, సో అవి రెండు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3 ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 3 ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి v4కి ఎంత డిగ్రీ? v4కి 3, ఇక్కడ v5కి 3, u5కి 3, సో అది రాసాను చూడు 3 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి v5కి 4, v4కి u4కి 4, చూడండి అదే రాసి u5కి 4 అండ్ u4కి 4, సో ఇది అనేది డిగ్రీ అనేది సేమ్ ఉండాలి. ఫంక్షన్గా డిఫైన్ చేసేటప్పుడు డిగ్రీ అనేది సేమ్ ఉండాలి.
నెక్స్ట్ there is a one-to-one correspondence between the edges and vertices of the graph g1 and g2. 1-to-1 అనేది కరస్పాండెన్స్ ఉంది కాబట్టి మనం గ్రాఫ్ని డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో రాద్దాం. ఇక్కడ చూడండి, మనకి పైన ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఈ గ్రాఫ్ వేయచ్చు ఈజీగా. ఫస్ట్ G1లో ఉన్న వర్టిసెస్ అన్ని రాసుకున్నా ఇక్కడ. నెక్స్ట్ G2లో ఉన్న వర్టిసెస్ అన్ని ఇక్కడ రాసుకున్నా. వాటిని ఇప్పుడు మళ్ళీ మనం కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్లో ఏంది, V1 to U1, V1 to U1 ఇచ్చేసాం, V2 to U2 అది రాసాం, నెక్స్ట్ V3 to U3 అది రాసాం, నెక్స్ట్ V4 to U5, V4 నుంచి U5, సో అది కిందకి వచ్చింది కొంచెం. నెక్స్ట్ U5 to U4 అది కూడా రాసేసాం. ఇది గ్రాఫ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఈ గ్రాఫ్ నుంచి డిగ్రీని బేస్ చేసుకొని వాల్యూస్ అనేది రాస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనకి డయాగ్రామ్ని బేస్ చేసుకొని వాల్యూస్ అనేది రాస్తాం. ఇది గ్రాఫ్ 1, ఇది గ్రాఫ్ 2. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ అనేది రాస్తాం. ఇక్కడ ఫస్ట్ ఏంటిది, V1, V2, V1, V2, దీని డిగ్రీ ఎంత 3, దీని డిగ్రీ ఎంత 3, దీని డిగ్రీ కొని 3a, దీని డిగ్రీ 3a, దీని డిగ్రీ ఎంత 4. ఇక్కడ అది U, a 3 3 3 3, ఇది 4 డిగ్రీస్. ఇప్పుడు మనం V1, V2 అన్నాం. V1, V2, V1 ఇక్కడ ఉంది, V2 ఇక్కడ ఉంది. దీని డిగ్రీ ఎంత 3, 3 3, 3 అనేది డిగ్రీ. సో ఈ 3, 3 అయిపోయినాక U1, U2, U1, U2 అనేది కొని మనం 3, 3 అనేది తీసుకోవాలి. డిగ్రీ సేమ్ ఉండాలి వాల్యూస్ మస్ట్. U1 ఏంది 3, 3. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, V2 తోటినే ఎండ్ అయిపోయింది. ఆ V2 తోటినే ఇక్కడ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది V2, V3, V2, V3, ఇక్కడ V2, ఇక్కడ V3, 2 డిగ్రీస్ ఎంత 3 3. సో ఇది కూడా 3, 3 డిగ్రీ. U2 కాడకొని U2, V3, U2 U3, 2 డిగ్రీస్ ఎంత 3 3. సో ఏం ప్రాబ్లం రాలేదు. ఇక్కడ కొని U2, U3, ఇక్కడ కొని చూడండి U2 ఎండ్ అయిపోయింది, U2 స్టార్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ U3 ఎండ్ అయింది, V3 ఎండ్ అయింది, V3 స్టార్ట్, V3, V4, V3, V4 అంటే 3, 3 డిగ్రీ. సో ఇక్కడ కొని V3, V4, సారీ U3, U5, ఎందుకంటే డిగ్రీ సేమ్ ఉండాలి 3, 3. ఇక్కడ U4కి పోతే 4 వస్తుంది, డిగ్రీ అనేది ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3a. మనకి డిగ్రీ సేమ్ ఉండాలి కాబట్టి మనం U5కి వెళ్తాం. U3, U5 వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడ ఏంది, U4 తోటి స్టార్ట్, U4 ఎండ్ అయింది కాబట్టి U4, V4, V1, V4, V1, 2 డిగ్రీస్ 3 3. ఇక్కడ ఏంది V5 ఎండింగ్ ఏంది V5 కాబట్టి V5, V1, U5, U4, ఇది 4 1 కాదు, ఇది 4, U5, U4 డిగ్రీస్ ఎంత సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ U5, V5, V1 అట్లా అన్ని ఎడ్జెస్, ప్రతి ఒక్క ఎడ్జ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క ఎడ్జ్కి రాసేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది G2 ఈజ్ హ్యావింగ్ ది ప్రీ ఇమేజ్ ఇన్ ది G1 అండ్ ఫంక్షన్ ఈజ్ ఆన్ టు, హెన్స్ ఫంక్షన్ ఈజ్ V1, V of G1 implies V of G2 is 1 1 and onto, both 1 1 and onto అయింది. సో G1, and G2 are the isomorphism. సో ఇక్కడ ఏంది, వర్టిసెస్ సేమ్ ఉన్నాయి, ఎడ్జెస్ సేమ్ ఉన్నాయి, డిగ్రీ సేమ్ ఉంది, మనకు 1 1 అని ప్రూవ్ అవుతుంది. సో ది గ్రాఫ్ అనేది మనకి ఐసోమార్ఫిజం అయింది, ఈ 2 గ్రాఫ్స్. నెక్స్ట్ determine the whether the graph G1, G and H are
ఐసోమార్ఫిజం నాట్. ఇప్పుడు మళ్ళీ ఈ టూ అడిగాడు. ఈ టూలో వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వర్టిసెస్ చూద్దాం. మనకి ఇక్కడ ఏ, ఇక్కడ బి, సి, డి, ఈ, హెచ్, ఐ, ఈ, హెచ్, ఎఫ్, జి, మొత్తం 8 వర్టిసెస్ ఉన్నాయి. ఇక్కడ డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, జెడ్ అది ఎక్స్ కాదు, జెడ్ అది జెడ్. నెక్స్ట్ వి, యు, టి, ఎస్, మొత్తం 8 వర్టిసెస్ ఉన్నాయి. వర్టిసెస్ అనేవి ఈక్వల్ అయినాయి. అదే ఇక్కడ రాసాం మనం. వర్టిసెస్ రాసేసి ఈక్వల్ రాసేసాం. నెక్స్ట్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎడ్జెస్. సో ఎడ్జెస్ కొని ఈక్వల్ అయినాయి. సో ఎడ్జెస్ ఇక్కడ రాసేసి ఈక్వల్ అని రాసేసాం. నెక్స్ట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ అంటే ఏంటిది? ఎడ్జెస్. సేమ్ ఎన్ని ఎడ్జెస్ ఉంటే డిగ్రీ అంతా. ఒక వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయో డిగ్రీ అనేది అట్లా ఇంక్లూడ్ అయితే. నెక్స్ట్ హెచ్, ఇక్కడ ఏకి వచ్చేసరికి 2 ఎడ్జెస్ ఉంది. ఏకి 2 ఉంది కాబట్టి A2. నెక్స్ట్ C2, G2, E2, 4కి 2 వచ్చేసాయి. నెక్స్ట్ బికి, ఎఫ్కి, హెచ్కి, డికి 3 డిగ్రీ. సో చూడండి, ఏకి, సికి, ఈకి, జీకి 2 డిగ్రీ అనేది 2. వీటి వరకు 2 వచ్చేసింది. 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మిగిలిన వాటికి 3 వచ్చేసింది. సో నెక్స్ట్ హెచ్ గ్రాఫ్లో చూడండి, టీకి, యూకి, వైకి, ఎక్స్కి డిగ్రీ అనేది 2. మిగిలిన వాటికి డిగ్రీ అనేది 3 ఎడ్జెస్ ఉన్నాయి. చూడండి 3 ఎడ్జెస్, 3. సో వాటికి 3 డిగ్రీ. చూద్దాం. ఎస్కి, వికి, డబ్ల్యూకి, జెడ్కి 3. మిగిలిన వాటికి 2. నెక్స్ట్ both graphs having the equal number of vertices and edges in a graph G and H. Here 4 vertices having the degree 2 and 4 vertices having the degree 3. Correspondency between the edges is ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేది రావాలి. ఇందాక చూద్దాం. ఇక్కడ గ్రాఫ్లో ఫస్ట్ నేను ఏం తీసుకున్నా? A, B తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ A, B ఈ ఎడ్జ్ తీసుకున్నాం. ఈ ఎడ్జ్కి నాకు ఇక్కడ 2, ఇక్కడ 3 డిగ్రీ. సో 2, 3 వచ్చింది ఫస్ట్. 2, 3. సో ఇక్కడ నేను అంతే తీసుకోవాలి, 2, 3 అని తీసుకోవాలి. ఇక్కడ 2 ఏమేమి ఉంది? టీ ఉంది, యూ ఉంది. సో నేను టీ తీసుకుంటున్నాను. T2S 2, 3 వస్తుంది. ఇది 3, ఇది 2 కాబట్టి 2, 3 వచ్చింది. ఇప్పుడు నాకు 3 ఎడ్జ్ 3 కాంచుని నేను ఎడ్జ్ 3 కాంచుని సికి వెళ్తాను. సి ఇక్కడ 2 డిగ్రీ. 3, 2 ఇక్కడ 3, 2 వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎస్ కాంచుని 3 కదా స్టార్టింగ్. 3 కాంచుని 2కి వెళ్ళడానికి లేదు మనకి. ఇక 2 రాదు ఆప్షన్. ఆల్రెడీ ఇక్కడ నుంచే వచ్చినాం, ఇటు వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ 3A ఉంది డిగ్రీ, ఇక్కడ 3A ఉంది. సో ఇది ఐసోమార్ఫిజం కావట్లేదు మనకి. సో అదే ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. దెర్ ఈజ్ నో 1:1 కరస్పాండెన్స్ between the G and H graphs. Hence, the two graphs G and H are the not isomorphism.
నాట్ ఐసోమార్ఫిజం అయ్యాడు, జీ అండ్ హెచ్ అనేది.